నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రభలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మరాంబాదేవిని ప్రత్యేక వాహనంలో అలంకరించి మంగళ వాయిద్యాలు బాణసంచాల మధ్య ఉమామహేశ్వరంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి వద్దకు చేర్చారు. స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాలతో అర్చకులు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి ఆశీర్వాదాలు పొందారు. కల్పించినటువంటి కష్టంతో ఎంతో నల్లమల్లి దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్వయంభుగా వెలిచినటువంటి ఆ ఉమామహేశ్వరుడు, ఉమాదేవి ఉమామహేశ్వరుణ్ణి అంటే మహేశ్వరుణ్ణి తపస్సు చేసి పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ ఉమామహేశ్వరం. ఆ మహేశ్వరుడు ఉమాదేవి తపస్సుకు మెచ్చి ఆయనే స్వయంగా వచ్చి ఆమెను పెళ్ళాడినటువంటి ప్రదేశమే ఈ నల్లమల్లలో వెలిచినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. మరి ఈ దేవాలయానికి అందరూ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అన్నిటికి మించి అందరి కొంగు బంగారం. ఎవరు ఏది మొక్కుకున్నా, ఎవరు ఏది ఆశించినా ఉమామహేశ్వరుడు అంటే బోలాశంకరుడు. అందరూ కూడా కోరికలు నెరవేర్చి ఈ ప్రాంతాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ మనం ఉన్నది భోగమహేశ్వరం. ఇక్కడ పంచలింగాల టెంపుల్స్, అదేవిధంగా జంటలింగాల టెంపుల్స్, ఇక కొంచెం కిందికి వెళ్తే నవలింగాలు. ఈ రకంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో కొన్ని కోట్ల లింగాలు ఉన్నటువంటి దేవాలయాలు. అసలు నల్లమల్ల అంటేనే ఆధ్యాత్మిక ప్రదేశం. అదేవిధంగా టూరిజానికి, దేవాలయాల నిర్మాణానికి అనువైనటువంటి ప్రదేశమే ఈ నల్లమల్ల ప్రాంతం.